బ్యాక్ టు న్యూస్. మూసీ నది ఒడ్డున ఉన్న మచిలేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు సంబంధించి ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. ఆవుల్ని కూడా మనం రక్షించాలి, నదుల్ని కూడా రక్షించాలి, ప్రకృతి యావత్తును రక్షించాలి. మన భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించాలి అంటే ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ఆ ప్రకృతిలో భాగమే మరి గ్లోబల్ డెస్టినేషన్గా హైదరాబాద్ నగరాన్ని మారుస్తూ తెలంగాణను ఒక విశ్వ అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన గ్లోబల్ డాక్యుమెంట్ మనకు తెలుసు. కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ మహానగరం, అలాగే పెరి అర్బన్ రూరల్ అగ్రికల్చర్ ఏరియా అంటూ ఈ కోర్ అర్బన్లో కూడా ప్రకృతి మనకిచ్చిన వరం మూసీ నది. ఈ మూసీని ఒక పరిశుభ్రమైన నీళ్లతో ప్రవహించేలా చేయటమే సంకల్పం. ఆ సంకల్పానికి అటు గణపతిని, ఇటు గోమాతను పూజిస్తూ, అలాగే వీరభద్రుని పాదాలు కూడా ఉన్నాయి. వీరభద్రుని పాదాల చెంత పూజ సలిపి ఆ ఆలయం లోపలికి వెళతారు. ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత మచిలేశ్వర వీరభద్రస్వామి దేవస్థానంలోకి వెళ్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. పాతరాతి యుగం నుంచి మనిషి వ్యవసాయం నేర్చుకున్నప్పటి నుంచి ఆవులకి, ఎడ్లకు మనకు ఉన్న బంధం మనకు తెలుసు. మనం ఎడ్ల పొలాల పూజ చేసినప్పుడు కూడా మనం ప్రతి ఎద్దును ఒక నందీశ్వరునిగా భావిస్తాం. కొమ్ములకు అందమైన రంగులు పూస్తాం, పూజిస్తాం. అలాంటి ప్రకృతిలో భాగమైనటువంటి ఆవులు, దూడలు, ఎడ్లు తెర మీద చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. Bhagavaye
నిత్యపుష్టాంగరేషు మే శ్రీ లక్ష్మీర్మే నశ్యత మనసః కామమాకూతిం వాచస్సత్యమధీమహే తజో నాగం మన్నస్య మయి శ్రీశ్రయతాం యజః కర్తవేన ప్రజా భూతా మయి సంభవ కర్తమా శ్రియం పాదయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు సిద్ధాని సిక్కేతవత మే గృహే నిజదేవే మాతరం శ్రియం వాసయ మే కులే ఆజ్ఞాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ చేవెళ్ల ఎనికేపల్లిలో గోశాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందుకు సీఎం అనబుల్ డిప్యూటీ సీఎం చేవెళ్ల ఎమ్మెల్యే ఇతర పెద్దలు. గోమాత రక్షణ కోసం చేపడుతున్న గోశాల నిర్మాణ శిలాఫలకం హెచ్ఎండి ఆధ్వర్యంలో స్వయం శ్రీదేవి దేవతా పద్మాసనే పద్మూరో పద్మాగే పద్మసంభవే అశ్వదాయిత గోదాయి ధనదాయి మహాదనే ధనం మే దిశతాం దేవి సర్వకామార్థసిద్ధయే అశ్వదాయి చ గోదాయి అన్నారు. ఇదిగో ప్రజానాం భవతి మాత ఆయుష్ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే నైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతి సోమినే న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపదదా పరిషంతు అభ్యస్య విద్యుతః రోహంతు సర్వవేదాన్యవ బ్రహ్మద్విజోదే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయ రాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్పాద పద్మో మే సన్నిధత్వా ధరభరణ పితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజే మణిగణగజితేష్ణాభిదా హేమకుంభైః నిత్యం సా మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రాసనయాం క్షీరగ్రహామేశ్వరీం దాసీభూతసమస్తదేవమనితాం లోకైకదేవాంకురాం శ్రీమన్మంగళాచలబ్రహ్మేంద్రంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీర్ష ప్రసన్నాం ఓం శాంతి శాంతి శాంతి. మన తెలంగాణ నెల చేసుకున్న పుణ్యం. నిజామాబాద్ జిల్లా కందుకుర్తిలో గోదావరి ప్రవేశించి చదువుల తల్లి బాసర చల్లని చూపులతో మరింత పునీతమై గోదావరి బాసర నుంచి భద్రాచలం దాకా ప్రవహిస్తుంది.
బాసర, ఆ తర్వాత శ్రీరామసాగర్ ప్రాజెక్ట్, అక్కడి నుంచి సదర్మఠ్, ఆ తర్వాత కడం ప్రాజెక్ట్, ఇలా నేలమ్మను సస్యశ్యామలంగా మారుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి గూడెం సత్యనారాయణ స్వామి, చెన్నూరు అగస్తేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వరుడు, భద్రాచల సీతారామచంద్ర స్వామి, బాస నుంచి భద్రాచలం దాకా ఉన్న ఆ గోదావరి పరివాహక తీరాల వెంట ఉండే పుణ్యక్షేత్రాల్ని మూసీ నది ఒడ్డున ఉన్న మచిలేశ్వర స్వామి గుడి పునరుద్ధరణ, అలాగే ఓంకారేశ్వర స్వామి విగ్రహ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతోంది. వేద మంత్రాలతో సీఎంకు ఇప్పటికే ఘన స్వాగతం పలికారు వేద పండితులు. తాజాగా ఆధునిక గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అలాగే డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. మంచిరేవుల్లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసేందుకు గాను కుటుంబ సమేతంగా కూడా పాల్గొన్నారు. ఆలయానికి సంబంధించిన వేద పండితులు ఘన స్వాగతం పలికారు. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మంచిరేవులకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కూడా చేరుకున్నారు. మొత్తంగా మురికి కూపంగా ఉన్న మూసీకి ఆధ్యాత్మిక వైభవం తెచ్చేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కీలక డెసిషన్ తీసుకుంది. మొత్తంగా విశ్వనగరం వైపు హైదరాబాద్కు సరికొత్త కిరీటంగా కూడా ఓంకారేశ్వర ఆలయం రూపుదిద్దుకోబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మంచిరేవుల్లో ఉన్న 800 ఏళ్ల నాటి చారిత్రక వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆల్రెడీ ఆలయ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య కార్యక్రమం సాగుతూ ఉంది. ఇప్పటికే వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. ఆధునికత కోసం గోశాలను కూడా ప్రారంభించడం జరిగింది. శృంగేరి పీఠానికి సంబంధించిన స్వామివార్ల సూచనల మేరకు ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా మూసీ నది మధ్యలో 100 అడుగుల ఎత్తులో కూడా శివ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మొత్తంగా దీని వ్యయం చూసినట్లయితే 700 కోట్ల వరకు కూడా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో 4 మతాల ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది మత సామరస్యానికి దిక్సూచిగా ఉండబోతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా వేద మంత్రాలతో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అటు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంకా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తంగా కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలు, సలహాలతో ఈ ఆలయ నమూనాను ఖరారు చేశారు. సాంప్రదాయిక శివాలయ శైలిలో భారీ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో పార్కింగ్, ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా దీని వ్యయం చూసినట్లయితే 663 కోట్ల నుంచి 700 కోట్ల వరకు ఉంటున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం అయితే 800 ఎకరాల విస్తీర్ణంలో ఇది చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 8:30 గంటలకు దీన్ని శంకుస్థాపన చేసేందుకు గాను అటు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కుటుంబ సమేతంగా అక్కడకు చేరుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. శృంగేరి శారదాపీఠం ముఖ్య ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తంగా మూసీ నది అభివృద్ధి నుంచి బాబుఘాట్ వరకు కూడా మొదటిగా అడుగు పరిగణించబడబోతుంది. అంటే ఎందుకైతే మురిక్కాలుగా కూడా ఉన్న మూసీని పునరుజ్జీవించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ఉన్న క్రమంలో ఇది ఒక మైలురాయిగానే చెప్పుకోవాలి. మంచిరేవుల్లో ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతూ ఉంది. అటు గోశాలకు సంబంధించి ఆధునిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అటు ఉప ముఖ్యమంత్రి బట్టితో సహా పలువురు ఉన్నతాధికారులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. మూసీ నది మధ్యలో 100 అడుగుల ఎత్తున శివుని విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా అక్కడ అధికారులు ముందుగానే పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా అధికారులు పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో 4 మతాల ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అటు పురాణాపూల్ వద్ద మసీదు, అలాగే గౌలిగూడలో గురుద్వారా, నాగోల్లో
ఒక చర్చి కూడా నిర్మించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా కర్ణాటకలో ఉన్న శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనల మేరకు ఈ ఆలయాన్ని భారీ శివాలయ శైలిలో భారీ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 663 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా మత సామరస్యానికి ప్రతీకగా ఉండేలా మూసీ నది 55 కిలోమీటర్ల పొడవున 4 మతాల ప్రార్థనాలయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. హిందూ ఆలయం, అలాగే మసీదు, గురుద్వారా, చర్చి నిర్మాణ భాగం మంచిరేవుల్లో ఓంకారేశ్వర ఆలయం తొలి దశగా ఉండబోతుంది. మొత్తంగా చుట్టుపక్కల ల్యాండ్స్కేప్ పార్కులు, బోటింగ్ సౌకర్యాలు, అలాగే టూరిజం సౌకర్యాలు అభివృద్ధి చేసి భక్తి పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలంటూ కూడా ప్రణాళిక చేశారు. భారీ ఓంకారేశ్వర మందిరంతో పాటు మూసీ నది మధ్యలో 100 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఏర్పాటు చేయబోతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసేందుకు గాను ప్రజెంట్ మంచిరేవుల్లో పర్యటిస్తూ ఉన్నారు. కుటుంబ సమేతంగా మంచిరేవులు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్న ఆలయ వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ ఆలయ పునరుద్ధరణ కావచ్చు, మూసీ నది పునరుద్ధరణ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై, అంటే రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది అన్న విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. మరో బాక్స్లో మంచిరేవుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గోశాలకు ఆధునికతకు సంబంధించి శంకుస్థాపన చేశారో ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ మంచిరేవుల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కూడా పర్యటిస్తున్నారు. అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాక దృష్ట్యా వేద పండితులు కూడా సరైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోబోతోంది. ఇది ఒక కీలక దశగానే చెప్పుకోవాలి. ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించిన శంకుస్థాపన ఇది ఏదైతే మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన తొలి దశ, అంటే ఒక మైలురాయి చేరుకున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో మూసీ నది ఒడ్డున ఇక్కడ ఉన్న పురాతన శ్రీ వీరభద్రస్వామి ఆలయం. సుమారు 800 ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. దీనికి సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే డీజీపీ శ్రీధర్ రెడ్డి, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. మొత్తంగా దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా మంచిరేవుల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతుంది. మరి కాసేపట్లో ఆలయ నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది.
పరమేశ పరాత్పర భూత విద ప్రణతం పగితం అగబుద్ధి బలం జనతార